నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ60కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. సంగారెడ్డిలోని నారాయణ కాలనీ 8వ వార్డు నుండి బీజేపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ నామినేషన్ వేసేందుకు వెళ్తున్న సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు దేశపాండే మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది అన్నారు. అలాగే 8వ వార్డు నుండి బీజేపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ను గెలిపించండి, మీ కాలనీ అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకుడు సుభాష్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి వినోద్ కుమార్ను గెలిపించుకుంటే మీ కాలనీ ఎంతో అభివృద్ధి చెందుతుంది అన్నారు. అలాగే బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి వినోద్ మాట్లాడుతూ కాలనీవాసులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కాలనీలోని సమస్యలను ఎప్పటికప్పుడు తీరుస్తామన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా 8వ వార్డు నుంచి వినోద్ కుమార్ వినోద్ కుమార్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ యొక్క 8th వార్డు ఓటర్లకు అందరికీ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో వినోద్ కుమార్ గారిని గెలిపించినట్టయితే ఇప్పుడు ఇక్కడే చూసినాం ఈ రోడ్ల పరిస్థితి. ఈ రోడ్లకు మరి ప్రతి గల్లీలో ఉన్నటువంటి రోడ్లను సీసీ రోడ్లు చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ ఎత్తుకుంటుందని చెప్పి తెలియజేస్తూ మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఖచ్చితంగా ఈ గల్లీలో ఎక్కడ చూసినా ఓపెన్ డ్రైనేజ్ ఉంది. దోమల బాధతోటి రకరకాల రోగాలు వచ్చే ప్రజలకు రోగాలు వస్తాయి కనుక ప్రజలకు ఇబ్బంది కలుగుతాయి కనుక ఆ డ్రైనేజీలను కూడా పూర్తి వినోద్ కుమార్ నాయకత్వంలో కంప్లీట్ చేస్తామని చెప్పి వాగ్దానం చేస్తూ వినోద్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి దేశంలో ఎక్కడ చూసినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వమే ఈరోజు మనకు దిక్సూచి కనుక ఆయన్ను గెలిపించాలని చెప్పి ఆయన వినోద్ కుమార్ని గెలిపిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గెలిపించినట్టు అవుతుందని చెప్పి ప్రజలకు తెలుస్తూ భారత్ మాతాకి బాటి కమలం పువ్వుకే భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రఘునందన్ రావు గారి నాయకత్వం, అంజిరెడ్డి గారి నాయకత్వం, గోదావరి గారి నాయకత్వం, దేశపాండేజీ గారి నాయకత్వం, వినోద్ కుమార్ గారి నాయకత్వం. భారత్ మాతాకి. ప్రజలారా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, బస్తీ వాస్తవులారా, ఈరోజు మన యొక్క తెలంగాణ ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో భారతీయ జనతా పార్టీ అన్ని మున్సిపాలిటీలో పోటీ చేస్తూ ఉంది. అదేవిధంగా సంగారెడ్డి మున్సిపాలిటీ ఏదైతే ఉందో ఇది చాలా పాత మున్సిపాలిటీ. దీంట్లో భారతీయ జనతా పార్టీ 2 సార్లు ఈ యొక్క చైర్మన్ను కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున 8వ వార్డు నుండి సీనియర్ నాయకుడు, ప్రజల మనిషి, ప్రజలు బాగోగాలు చూసేటటువంటి వ్యక్తి, ఎప్పుడు కూడా ప్రజల మనసులో ఉండేటటువంటి వ్యక్తి వినోద్ కుమార్ గారు భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, 8వ వార్డు ప్రజలందరూ మీరు తప్పకుండా వినోద్ కుమార్ గారి యొక్క గుర్తు కమలంపు గుర్తు వినోద్ కుమార్ గారిని గెలిపిస్తే నరేంద్ర మోడీ గారిని గెలిపించినట్టు అవుతుందని చెప్పేసి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు అంటే ఒక శక్తి. నరేంద్ర మోడీ గారు అంటే ప్రపంచానికి ఆదర్శంగా ఉంటూ ఉన్నాడు. దాదాపుగా ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని దేశాలు కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి, నరేంద్ర మోడీ వైపు చూస్తున్నాయి. ఎప్పుడు ఏ రకమైనటువంటి ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ గెలుస్తూనే ఉంది. ఎవరు కూడా గెలవలేనటువంటి పరిస్థితి ఏతుందో ఇప్పుడు మనము సమాజంలో చూస్తున్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు దాదాపుగా 12 సంవత్సరాలు ఈ దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ యొక్క దేశం ఏదైతుందో 140 కోట్ల మందికి పనిచేస్తూ ఆత్మ నిర్భర్ ద్వారా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, అదేవిధంగా వికసిత్ భారత్ వైపు పోతా ఉంది. అమెరికా ట్రంప్ సైతము భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఉన్నారు. ఎటు జపాన్ పోయినా, అదేవిధంగా రష్యా పోయినా,
లేకుంటే ఆఖరికి చైనా పోయినా కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సేవలు వారందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. దానికి కారణం ఒకటే, ఎందుకంటే ఎక్కడనో చిట్ట చివర ఉండేటటువంటి భారతదేశం ఏదైతే ఉందో ఈరోజు ఆర్థిక పరంగా 4వ స్థానంలో చేరింది. ఈరోజు దాదాపుగా మనం కరోనా సమయంలో చూసాము, అన్ని దేశాలు కూడా అనేక లక్షల మంది చనిపోయారు. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. కానీ నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు ఫ్రీ ఆక్సిజన్, ఈరోజు మనం అందరం నిజంగా కూడా ఇక్కడ మనం నిలబడ్డామంటే, ఇక్కడ బతుకున్నామంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి వ్యాక్సిన్ ఏదైతుందో దానివల్లే చాలా మంది ఏదైతుందో బయటికి రాగలనే విషయం అందరు చేస్తూ ఉన్నారు. మనం అందరికీ కూడా ప్రపంచానికి ఫ్రీగా ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడ ఉండేటటువంటి సామాన్య ప్రజలందరికీ కూడా రేషన్ 5 సంవత్సరాల నుంచి ఫ్రీగా ఇస్తున్నాడు. ఇది మామూలు మాట కాదు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇచ్చేటటువంటి దేశం ఏది లేదు, కానీ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. అదేవిధంగా ఎక్కడ ఏ పట్టణంలో అభివృద్ధి జరుగుతున్నా మన సంగారెడ్డి ప్రాంతాన్ని కూడా మనం ఇక్కడ నిలబడ్డామంటే ఇక్కడ ఈ లైట్లు వస్తున్నాయంటే నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయంటే అంగన్వాడీ కేంద్రాల్లో ఉండేటటువంటి సిబ్బందికి జీతాలన్నీ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. అక్కడ ఉండేటటువంటి బాలింతలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఏదైనా పరిష్టమైనటువంటి ఫుడ్ ఇవ్వాలంటే అది అమృతానందం అనేటువంటి పేరుతో అక్కడ ఇచ్చేటటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఇక్కడ దవాఖానాలు నడుస్తున్నాయో ఆ దవాఖానాలు కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి డబ్బుల వల్లే నడుస్తున్నాయి. ఎవరికైతే పెన్షన్ వస్తుందో పెన్షన్ కూడా దాదాపుగా 60% ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి దాని వల్లే వస్తున్నాయి. ఇక్కడ ఏ విధమైన నల్లా నీళ్ళు ఈరోజు చెప్తున్నామో జలశక్తి ఏదైతే దాని యొక్క స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ద్వారా ఏదైతే ఉందో మన సంగారెడ్డి ప్రజలకు కూడా దానికి నీరు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఉండేటటువంటి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ప్రజలకు మోసం చేసింది. ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా వచ్చి దాదాపు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకి అందరికీ 6 మాటలు ఇచ్చారు. నేను ఆడపిల్లలకి అందరికీ తులం బంగారం ఇస్తా అన్నారు, అది ఇస్తా ఇది ఇస్తా అని ఏ విధమైనటువంటి పని చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మా వినోద్ కుమార్ గెలిపిస్తే తప్పకుండా మా యొక్క రఘునందన్ రావు గారి నాయకత్వంలో సంగారెడ్డి మున్సిపాలిటీకి అమృత్ సిటీ కింద ఈ సంగారెడ్డిని చేరుస్తాము. అక్కడి నుండి కోట్లాది రూపాయలు తీసుకొస్తాము. ఇక్కడ ఉండేటటువంటి కాలనీలు బస్తీలు శ్రమలలో మొత్తం కూడా రోడ్లు డ్రైనేజు అన్ని రకాలైనటువంటి వసతి కల్పించడానికి భారతీయ జనతా పార్టీ 100% ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అందరిలో ఒకవాడు కాబట్టి వినోద్ గారిని గెలిపిస్తే రాబోయేటటువంటి రోజుల్లో 8వ వార్డు యొక్క రూపురేఖలు మారుస్తారని చెప్పే విశ్వాసం ఉంది అన్నటువంటి దానితో మీరు తప్పకుండా భారతీయ జనతా పార్టీ సమర్థించండి. ప్రపంచం మొత్తం సమర్థిస్తుంది, భారతదేశం సమర్థిస్తుంది. మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో మన యొక్క బాంబే కూడా సమర్థించింది, కేరళ రాష్ట్రం కూడా సమర్థించింది. కాబట్టి వినోద్ గారిని కూడా సమర్థించి వారికి ఓటేసి అత్యధిక మేధాతో గెలిపించాలని కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. భారత్ మాతాకి నేను వినోద్ కుమార్, లడ్డు అని పిలుస్తారు. నన్ను భారతీయ జనతా పార్టీ 8వ వార్డు బలపరిచిన అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. నేను ఎక్కువ మాట్లాడడం రాదు నాకు. ఒక్కటే చెప్తున్నాను, తక్కువ మాట్లాడతా, ఎక్కువ పని చేస్తా. ఏదైనా వార్డు ప్రజలకు ఎల్లవేళ నేను అవైలబుల్గా అందుబాటులో ఉంటాను. మీరు ఒక్క ఫోన్ కాల్ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. కాలనీకి మెయిన్ వాటర్, డ్రైన్, రోడ్స్ ఈ సమస్యలు ఉంటాయి. ప్లస్ కరెంటు పోల్స్, లైట్ ఉంటాయి. ఖచ్చితంగా నేను ఎనీ టైం ఈ 4కి మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఇమీడియట్గా ఎక్కడ ఉన్నా కానీ దాన్ని సాల్వ్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు నా గురించి నేను చెప్పుడు కాదు, కానీ ఖచ్చితంగా నేను హెల్పింగ్ హ్యాండే. ఎవరికి ఏదున్నా ఈ రకంగా కాదు, మామూలు ఏ కష్టాల్లో అయినా ఫైనాన్షియల్గా అయినా ఏ రకంగా అయినా ఆదుకుంటా అని ఇందు మూలంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నరేంద్ర మోడీ గుర్తుపడతావా? చేస్తావా ఓటు బీజేపీకి? మోడీ పంపించిన